అందరికీ నమస్తే. న్యూ ఇయర్‌కి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మరీ చూడండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా కేక్ చేసేవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్‌లో కేక్ ప్రిపరేషన్. 30 మినిట్స్‌లో స్పాంజ్ లాంటి కేక్ అన్నమాట అని చాలా టైటిల్‌లో చూసుంటారు కదా! నేను అలాంటి టైటిల్‌లేం పెట్టనండి. కేక్ ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఫస్టు 1:30 కప్పు వరకి మైదా తీసుకున్నాను. అందులో చిటికెడు ఉప్పు వేసుకున్నాను. బేకింగ్ సోడా వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా ఇలా జల్లెడ పట్టేసాను. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకి చక్కెర వేసుకొని దీన్ని మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్‌లో నేను ఎగ్స్ వేయడం లేదు కాబట్టి పెరుగైతే తీసుకుంటున్నాను 1 కప్పు వరకి. 3/4 కప్పు వరకే తీసుకున్నానులే పూర్తిగా తీసుకోలేదు. ఎగ్స్ వేసేటికంటే పెరుగు స్కిప్ చేసేయవచ్చనమాట. ఇప్పుడు అందులో సగం కప్పు వరకి కాచి చల్లారిన పాలు తీసుకున్నాను. అందులోనే వెనిల్లా ఎసెన్స్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలాచీ అంతా యాడ్ చేయకూడదు. కేక్ ఫ్లేవరే మారిపోతుంది. ఉంటే ఎలాంటి ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇవి మంచిగా గ్రైండ్ అయ్యేలాగా అప్పుడప్పుడు పల్స్ ఇచ్చి, ఆఫ్ చేసి, పల్స్ ఇచ్చి, ఆఫ్ చేసి మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో? అప్పుడప్పుడు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేస్తేనే ఇలా వస్తుంది. ఒకేసారి గ్రైండ్ చేసామంటే మాత్రం కొంచెం వేరేలా ఉంటుందనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయాల్సిన ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ అయితే నేను మర్చిపోయాను. ఈలోపే మీరు కనిపెట్టండి. నేను మధ్యలో చెప్పేస్తాననమాట. ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్న పౌడర్‌లో కొంచెం కొంచెంగా మనం గ్రైండ్ చేసుకున్న లిక్విడ్‌ని వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. అప్పుడే పిండి లంప్స్ లేకుండా చాలా ఈజీగా బాగా కలిసిపోతుందనమాట. ఒకేసారి మొత్తం లిక్విడ్ పోసేస్తే కూడా ఉండలు కట్టేస్తుంది. అందుకోసం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్‌లో మంచిగా కలుపుకోవాలి. ఒక న్యూ ఇయర్ వచ్చినా, ఒక పండగొచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా, మన పెళ్లి రోజులొచ్చినా, మన సారీ వేరేమో వచ్చేసింది నోట్లో. అది చెప్పకూడదని అలా కంట్రోల్ చేసేసాననమాట. ఏం లేదు. మన బర్త్‌డేస్ వచ్చినా మనవల్నే అడుగుతారు. ఏంటి స్పెషల్ అని చెప్పేసి. స్పెషల్ ఏంటనేసి మగోళ్ళని గదా అడగాలి. వాళ్ళు గదా చేయాలి ఇవన్నీ. మనవల్ని అడిగి అడిగి చంపుతార్రా బాబోయ్! ఏమైనా స్పెషలే. మన ఆడోళ్ళకి మాత్రం పండగొచ్చినా, న్యూ ఇయర్‌లొచ్చినా, లేదా బర్త్‌డేలొచ్చినా, పెళ్లి రోజులొచ్చినా ఏం స్పెషల్ ఉంటుంది? పొద్దున్న లేసినప్పటి నుంచి ఇల్లు తోయడం, ఇల్లు ఊడవడం, రంగురంగుల ముగ్గులు వేయడం, దేవుడిని కాసేపు కాకా పట్టడం, ఆ తర్వాత వచ్చి రకరకాల వంటలు చేసి పెట్టడం, మళ్ళీ ఆ పాత్రలు కడిగి పెట్టడం, మళ్ళీ మధ్యాహ్నానికి చేయడం, మళ్ళీ కడగడం, మళ్ళీ చేయడం, కడగడం ఇవే సరిపోతుంది. దీంట్లో మాకెక్కడ స్పెషల్ ఉంటుంది? సరే పోనీలే మధ్యలో ఎక్కడనో డైవర్ట్ అయిపోతూ ఉన్నాము. సరే సరే ఇప్పుడలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దాన్ని కాసేపు పక్కన ఉంచేసి, ఇప్పుడొచ్చేసి ప్రీ హీట్ కోసం ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి అందులో నేనైతే సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర శాండ్ ఉంటే శాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక స్టాండ్‌ని అందులో ఉంచేసి మూత పెట్టి ఎక్కడ గాలి పోకుండా అన్ని చోట్ల కవర్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసుకున్న లిక్విడ్‌ని ఒక గిన్నెలో అయితే పోసుకోవాలి కదా కేక్ రెడీ చేయడానికి. నా దగ్గర అయితే కేక్ రెడీ చేసే గిన్నె అయితే లేదు కాబట్టి ఇలాంటి స్టీల్ గిన్నె తీసుకున్నాను. ముందుగా మొత్తం ఘీ రాసేసాను. ఆ తర్వాత బటర్ షీట్ వేసి బటర్ షీట్ పైన కూడా ఘీ లైట్‌గా అప్లై చేసుకున్నాను. మైదా గూడా డస్ట్ చేసుకోవచ్చు. నేను ఘీ రాసాను కదా అని చెప్పేసి మైదా ఏమీ చల్లలేదనమాట. ఇలా మొత్తం షీట్ మొత్తం నీట్‌గా పెట్టేవాళ్ళనమాట. ముడతలుంటే ముడతలు ముడతలుగా వస్తుంది కేక్ కూడా. అందుకనేసి ముడతలు లేకుండా పెట్టాలి. మిక్సీ జార్‌లో ఒక ఇంగ్రీడియెంట్ మిస్ అయ్యాను అని చెప్పాను కదా! నూనండి. నూనె మర్చిపోయాను చూసారా? మెయిన్ ఇంగ్రీడియెంట్ అదే. సో, నూనెనైతే నేనక్కడ మర్చిపోయాను. మొత్తం మిశ్రమం కలిపిన తర్వాత ఏదో మిస్ అయినట్టుంది, ఏదో మిస్ అయినట్టుంది అని మైండ్‌లో రన్ అవుతూనే ఉండింది. ఆ తర్వాత ఫ్లాష్ అయిందనమాట. నూనె మిస్ అయ్యానని చెప్పేసి. నూనొచ్చేసి సన్‌ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి. పల్లీల నూనె అయితే వాడకూడదు. స్మెల్ వచ్చేస్తుంది ఆ తర్వాత కేకు. అందుకోసమే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. అదొచ్చేసి ఒక సగం కప్పు వరకి తీసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ జార్‌లో వేసుకుంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. నేనిక్కడ వేశాను కాబట్టి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. ఇక నట్స్ ఏమీ లేదు. అందుకనేసి నేను డ్రై గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కాస్త పుల్ల పుల్లగా బావుంటుంది తినడానికి. అందుకోసం డ్రై గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి ఆప్షనలే వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు. ఇక మొత్తం మిశ్రమం ఇలా గిన్నెలో పోసేసిన తర్వాత ఒక్కసారి కిందకి పైకి ట్యాప్ చేయాలన్నమాట. ఎయిర్ బబుల్స్ లేకుండా. ఆ తర్వాత పైన కూడా డెకరేషన్‌కి బావుంటుందని చెప్పేసి నేను డ్రై గ్రేప్స్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ లోపలే పాన్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇందులో పెట్టేసి మూత పెట్టేసి మీడియంలో పెట్టి ఒక 45 మినిట్స్ ఉంచితే చాలు కేక్ రెడీ అయిపోతుంది అని
చూశానన్నమాట. ఇప్పుడు కాదు, అదెప్పుడో చూశాను. బట్ ఇప్పుడు ఒకసారి చూసి చేసుంటే కూడా బాగున్నేమో అని అనిపిచ్చేసింది చివరికి. ఎందుకంటే చెప్తాలేండి. ఇప్పుడు కేక్ బాగా పొంగిపోతుంది. మూత దగ్గరకొచ్చేయడంతో అవి కేక్ పొంగడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇలా గిన్నెనైతే మూసిపెట్టి పైన వెయిట్ కోసం గిన్నెలో నీళ్లు పెట్టి ఇలా మూత పెట్టి మీడియంలోనే పెట్టి ఫ్లేమ్‌ని 1 అవర్ కుక్ చేసిన తర్వాత నాకైతే కేక్ రెడీ అయింది. అందరూ చెప్తారు కదా! 40 మినిట్స్, 50 మినిట్స్‌లో కేక్ అయితే రెడీ అయిపోతుందని చెప్పేసి. ఏం లేదు. 1 అవర్‌కి పైనే పట్టింది. అప్పటికి మధ్యలో నాకింకా ఉడకాలి అని అనిపించింది. చూసారా? ఇది 1 అవర్ తర్వాత ఫుటేజ్ అనమాట. అప్పటికి మధ్యలో ఇంకా పిండి పిండిగా ఉంటే, మళ్ళీ ఒక 15 నిమిషాలు పెట్టి, మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడైతే అంటుకోకుండా బాగా వచ్చిందనమాట. నాకు కేకులు చేయడం పెద్దగా రావు. కానీ నేను ఆల్రెడీ 2, 3 సార్లు ట్రై చేశాను. ఒక్కసారి సూపర్‌గా వచ్చింది. ఒక్కసారి చాలా బాగా రాలేదనమాట. పిండి పిండిగా వచ్చింది. ఇవన్నీ నేను యూట్యూబ్‌లో చూసే చేశాను. ఎందుకంటే కేకులు చేయడం అవన్నీ పెద్ద ప్రాసెసు. మనకెవరు ఇంట్లో నేర్పించరు కదా! సో, అందుకనేసి నేను యూట్యూబ్‌లో చూసే కేక్ చేయడం అయితే నేర్చుకున్నాను. కానీ కంటిన్యూయస్‌గా ఒక 3 టైమ్స్ నేను ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. 1 టైమ్ మాత్రమే. 2 సార్లయితే పిండి పిండిగానే ఉండింది. లోపలంతా ఉడకకుండా మైదా అలానే ఉండేలాగా ఇలాగంతా అయింది. కానీ ఒక్కసారి మాత్రం సూపర్‌గా వచ్చిందన్నమాట కేకు. కేక్ ఇంతే కదా! ఈజీనే కదా! అనేలాగా గూడా అనిపిచ్చింది. ఈసారి కూడా చాలా బాగా వచ్చిందనే అనుకున్నాను. కానీ ఏమైందంటే నేను 1 అవర్ 15 మినిట్స్ ఉడికించాను కదా! కింద అడుగున బాగా మాడిపోయింది. అదిదా మ్యాటర్. ఎందుకంటే మధ్యలో ఉడకనే లేదు. ఉడక్కపోతే అది మళ్ళీ పిండి పిండిగానే ఉంటుంది కదా! అని చెప్పేసి నేను సిమ్‌లో పెట్టి, మీడియంలో పెట్టి అలా ఉడికించడంతో కింద మాడంటుకునేసి ఇలా రిమూవ్ అవ్వనే లేదు. చాలా సేపు ట్రై చేసిన తర్వాత సగం వరకి రిమూవ్ అయిందనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇలా అవుతుందని చెప్పేసి. పైన చూసేసరికి చాలా బాగా వచ్చింది కేక్ అనేలాగదా అనుకున్నాను. బట్ ఇలా అవుతుందని నేను గూడా అనుకోలేదు. మంచిగా వచ్చుంటే అంతేనండి. కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెసు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అని తప్పకుండా చెప్పుంటాను. బట్ ఇలా రాలేదు కాబట్టి ఇలాగ చెప్తున్నాననమాట. ఏది నిజమో అదే చెప్పాలి కదా! అందుకోసం అదే చెప్తున్నాను. నేనైతే కానీ ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా చేశాను. నాకు కేక్ చేయడం చాలా బాగా వస్తుంది. ఈసారి కూడా ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనేలాగే చేశాను. మంట అన్నీ బానే చేసినాం ఎక్కువైపోవడంతో కదా! ఇలా ఆఫ్ ఆఫ్ అయిపోయిందని నేననుకుంటూ ఉన్నాను. చాలా రోజుల గ్యాప్ వచ్చేసింది. ఏదైనా వీడియో చూసైనా చేసుండాలా. టేస్ట్ అయితే బాగుంది. బట్ దీని కేక్ అనరు. చినిగిపోయింది కేక్. ఎలాగో కట్ చేయబోతున్నా. అది కట్ చేసి వస్తే తినవచ్చు కదా ఈజీగా. నా కేక్ ప్రయత్నం అయితే ఇలాగైంది. అందుకే ఇంట్లో ట్రై చేసేదా. కానీ లాస్ట్ టైం బాగా వచ్చింది ఒకసారి. చేస్తూ ఉంటే వస్తుంది మనకు కూడా. డోంట్ ఫీల్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సూపర్గా వచ్చి చెప్తాం. కేక్ అయితే బాగుంది. మిమ్మల్ని ట్రై చేయమని మాత్రం చెప్పను. బట్ ఫెయిల్ అయిపోయింది ఏదో బాధగా ఉంది. ఫోటో పోసిద్దాం. అంతా మంచిగా వచ్చింది. ఇది మాత్రం బారాల. సో న్యూ ఇయర్కి మంచిగా డబ్బులు పోయినా పోనీ బాగా చేసిన కేక్ తెచ్చుకుని తినేయండి హ్యాపీగా. ఇంట్లో ట్రై చేయకండి. ట్రై చేయొచ్చు, బాగా కంటిన్యూస్గా చేసే వాళ్ళైతే ట్రై చేయొచ్చు. బట్ నాలాగా సంవత్సరాల కొద్దీ ట్రై చేసే వాళ్ళకైతే ఇలానే వస్తుంది. దీని బదులు కప్ కేక్ పోసినా కూడా బాగా వచ్చునుండేమో. నేనేం మిస్టేక్ చేశానని తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మనమేం పెద్ద మేధావులు కాదు కదా, మరి కుకింగ్లో చెఫ్ ఏం కాదు కదా. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ జరుగుతూనే ఉంటుంది. దీన్ని మాత్రం
మనసులో పెట్టుకోకండి. దీన్ని చూసేసి నాకు అస్సలు వంట రాదే అని అనుకోకండి. ఏదో నాకు తెలిసింది వస్తుంది. బట్ కేక్‌లు అవంటే కొంచెం కష్టమైన పని. ఈజీనే. అప్పుడప్పుడు చేస్తుంటే ఈజీ. ఓకే. బాయ్. అదన్నమాట పరిస్థితి. నేనైతే చాలా సిన్సియర్‌గా ట్రై చేశాను. బట్ అది మాత్రం ఇలా బ్రోకన్ అవుతుందనేసి నేను అనుకోలేదు. బ్రోకన్ కేక్ అని పేరు కూడా పెట్టేసాననమాట. ఇంకేం చేసేది? మనం చేసిన తప్పుని ఎలాగో ఒకలాగా కప్పిపుచ్చాలంటే ఇలానే పెట్టాలి పేర్లు. అందుకోసం అలా పెట్టాను. మా చిన్నోడైతే టేస్ట్ బానే ఉంది మమ్మీ అంటూ తింటూ ఉన్నాడు. అంతే అన్నమాట. వీడియో చూసారు కదా! నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండే. ఈ వీడియోని మీ ఇంట్లో ఎవరైనా న్యూ ఇయర్‌కి కేక్ చేస్తా ఇంట్లో అనే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.